సుదనయం గౌరీ జగన్మాతృక యస్యేష్టానుగుణం సమస్త విపదో దూరీకృతా భక్తగా వందే తం వరరామలింగతనయం శ్రీవిఘ్ననాథం సదా ఏషాదుష్ట నివారణేషు నిరతా భక్తార్తి నిరుసారిణి యస్యాస్తిష్టతయా హి లబ్ధ విభవాః నిష్కించనాః ప్రాణినః మూఢాన్ జ్ఞానవతః కరోతి సతతం యా స్వప్రసాదాన్ముదా వందే తాం పరమేశ్వరీం భగవతీం జ్ఞానప్రదాం శారదాం యచ్ఛందం దితిజేంద్రవక్షసమసౌ స్తంభాన్ననోద్భావ్య చ ప్రహ్లాదాఖ్యకబాలభక్తదితిజం ప్రేమ్నా సదా లోకయన్ బ్రహ్మేంద్రాదిసురైర్సదా నుతగణాః సంస్తూయమానో ముదా వాయాద్ధర్మపురీశ్వరః పురహర నరహరిః కుర్యాత్ సదా మంగళం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. మాతృపితృగణాభ్యో నమః, గురుభ్యో నమః. హే భగవన్, ఈనాటి ధనుమాసం యొక్క మాహాత్మ్యాన్ని కాపీంద్ర సంహితలో 63వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయంలో కొద్ది భాగాన్ని నీ యొక్క అవధారయ కార్యక్రమంలో అంతర్భాగంగా నీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ అవధారయలో కార్యక్రమాన్ని విన్నటువంటి సకల జనులకు కూడా సమస్తమైనటువంటి అభీష్టాలను అభిష్టాలను కలుగజేస్తూ సర్వ ఆటంకాలను తొలగిస్తూ కళ్యాణ పరంపరను అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ కాపీంద్ర సంహితలో చెప్పబడ్డటువంటి విషయం ఏమిటంటే, పూర్వంలో శౌనకాది మహర్షులందరూ కూడా ఒక గొప్పమైనటువంటి 1000 సంవత్సరాలు చేయబడేటువంటి పెద్ద యజ్ఞాన్ని నిర్వహించారు. యజ్ఞం అంటే కేవలం అగ్ని చేత ప్రజ్వలింపజేయబడి హవనం చేయడం అనేదే కాదు. యజ్ఞం అనే దానికి అంకితంగా చేయబడేటువంటివి యజ్ఞాలు ఉన్నాయి. దాంట్లో పితృయజ్ఞం, దేవతాయజ్ఞం, అన్నదాన సత్రం చేస్తుంటాం, అన్నదాన యజ్ఞం అని, జ్ఞాన యజ్ఞం అని అంటారు. అంటే కేవలం జ్ఞానాన్ని ఉపదేశించడమే, పురాణ ప్రపంచం చెప్పితే అదొక యజ్ఞమే. అట్లా 1000 కొద్ది సంవత్సరాలు. ఎందుకంటే మహర్షులు నిజానికి యజ్ఞం యొక్క ఉద్దేశం ఏమిటి? స్వర్గకామో యజేత అన్నారు. యజ్ఞం చేస్తే స్వర్గాన్ని పొందుతారు. స్వర్గం పొందితే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి పునరావృత్తి అవుతుంది. అంటే పాపం చేసిన వాడు నరకలోకంలో పాపాలకు తగిన విధంగా శిక్షను అనుభవిస్తాడు. పుణ్యం చేసినటువంటి వాడు స్వర్గంలో సంబంధమైనటువంటి ఎంత చేసినా దాని ప్రకారంగా సుఖాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ ఏమవుతారు? వీళ్ళంతా మళ్ళీ వాళ్ళ యొక్క ఫలితాల ప్రకారం మళ్ళీ భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. కానీ మహర్షులకు అది కాదు. వాళ్ళకి కావాల్సింది పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధి అనేది కావాలి. అంటే మళ్ళీ తిరిగి రానటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకం అంటాం. ఆ భగవంతుడిలో లీనం కావడం అంటే జీవితం యొక్క పరమార్థం మోక్షం. చతుర్విధ ఫలాలతో ధర్మార్థక మోక్షాలు అంటాం. ధర్మార్థకామాలు బ్రతికుండగా చేస్తే మోక్షం అనేది పొందడానికి. కనుక అటువంటి మోక్ష సిద్ధి కావాలి అంటే మళ్ళీ దింగ రాదు, వాడు భగవంతుడిలో లీనమవుతుండ. అటువంటి ఒక లక్ష్యం కొరకు చేసేది కనుక జ్ఞానయజ్ఞం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. ఆ జ్ఞాన ఆధ్యాత్మికమైనటువంటి పరంపర చిత్త చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆ విధంగా యజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ యజ్ఞం అంతర్భాగం ఏంటి? అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళ ద్వారా చెప్పడం. సూత మహర్షి అనేటువంటి మహర్షి, ఆయనే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. అనేకమైనటువంటి పురాణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేర్చుకున్నాడు.
ఆయనకు తెలియని పురాణంగా ప్రవచనంగా విషయాలు ఏవి తెలియకుండా లేవు. కనుక అటువంటి యొక్క ఆ మహర్షి రాగానే శౌనకాది మహర్షులను కూడా కూర్చోబెట్టి వారు ఆయనకు అతిథి సవరణం చేసిన తర్వాత అనేకమైనటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు. అందుకని మనం దాదాపు అన్ని పురాణాల్లో కూడా శౌనకాది మహర్షుడు అడగడం, సూత మహర్షి చెప్పడం అనేది మనకు వింటూ ఉంటాం. కనుక అటువంటి యొక్క దాంట్లో అంతర్భాగంగా ప్రస్తుతం ఈ కాపింగర సంహిత అనేటువంటి గ్రంథం చెప్పినటువంటి విషయం. అనేకమైన పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి, అట్లానే స్మృతి గ్రంథాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ సంహితా భాగాలు అనేటువంటివి ఉపపురాణాలుగా చెప్పబడేటువంటి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో కాపింగ సంహితలో ఈ ధనుర్మాస విశిష్టత చెప్పబడ్డది. అంటే మిగతా పురాణాలు చాలా వాటిలో కూడా ఉన్నాయి, అన్నిట్లో దాదాపుగా ఉంటాయి. కాపింగ సంహితలో ఆధారంగా మనం చెప్పుకునేది ఏమిటంటే ఆ శౌనకాది మహర్షులు కూడా వాళ్ళు అడిగారు, ఆఖ్యాతం భవతా సూత తులస్యాశ్చ ప్రభావకం సర్వాఘౌఘరం పుణ్యం భుక్తి ముక్తిప్రదం శుభం. హే భగవాన్ సూత మహర్షి, ఇంతవరకు మీరు కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ తులసి పూజ యొక్క గొప్పతనం చెప్పారు. అంటే మనకు ఈ దక్షిణాయనం అనేటువంటిది దేవతలకు రాత్రి భాగం కనుక ఆ దేవతల యొక్క రాత్రి భాగంలో భగవంతుడు ఆషాఢ మాసంలో నిద్రించి మళ్ళీ కార్తీక మాసంలో వేస్తాడు. కనుక కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అన్నాం. అయితే లేవగానే ఏం చేస్తాం మనం రోజు లేవగానే ఒకటేమిటంటే ఈ కార్తీక మాసం అనేది బ్రాహ్మీ ముహూర్తం, అంటే ప్రొద్దున్న 4:30-5 ప్రాంతం దేవతలకు ఆ సమయం. మనం దేవతలను అనుసరిస్తూ మనం కూడా ఆ సమయంలో కార్తీకంలో లేస్తాం, దీపాలు పెడతాం. దీపాలు పెట్టడం అంటే ఏంటి? లేవగానే మనం ఇంట్లో ఉన్నటువంటి దీపాలని వెలిగించి మళ్ళీ ఏం చేయాలి? మనం కార్యక్రమాలు చేసుకుంటాం, స్నానాలు చేసుకుంటాం. బ్రాహ్మణ ముహూర్తంలో స్నానం చేయడం చాలా ముఖ్యం, ప్రధానం. రోజు చేయాలి, సూర్యోదయం కంటే ముందే స్నానాలు చేయాలి. కనుక ఆ సమయంలో చేయడం అనేటువంటి మనం రోజు చేస్తాం. కానీ ఈ కార్తీక మాసం దేవతల యొక్క స్నాన సమయం, వాళ్ళతో పాటుగా మనము చేస్తున్నాం అనమాట. అంటే దేవతలకు కూడా ఆనందాన్ని వెలుగు మనతో పాటు చేసిన మన భక్తులు కూడా ఈ విధంగా ఆచరిస్తున్నారు. మన పిల్లలు ఎవరైనా మనల్ని అనుసరి చేస్తే మనం ఎంతో సంతోషపడతాం. ఆ విధంగా దేవతలు కూడా వీళ్ళు కూడా చేయాలి. కనుక స్నానం చేయడం అంటే ఏంటి? కేవలం నీళ్లు పోసుకొని సబ్బు రాసుకోవడం కాదు, మంత్రపూర్వకంగా సంకల్పపూర్వకంగా చేయాలి. కనుక సంకల్పపూర్వకంగా ఈరోజు నేను కార్తీక ఫలాల రోజున నేను స్నానం చేస్తున్నాను. స్నానం చేశాక మనం ఏం చేస్తాం? దేవతార్చన చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో దేవతార్చన చాలా శ్రేష్టమైనటువంటిది. కనుక దేవతార్చన చేయడం అనేటువంటిది దేవతార్చనే కాదు, ఆ బ్రాహ్మీ అంటే బ్రహ్మస్య అపత్యం, బ్రహ్మస్య స్త్రీ, బ్రాహ్మీ బ్రహ్మస్య శక్తి, బ్రహ్మ సంబంధం అని అనేక అర్థాలు. బ్రహ్మదేవత యొక్క భార్య అంటే స్త్రీల సరస్వతీదేవి, సరస్వతీదేవి యొక్క సమయం అది, సరస్వతీదేవి అధిష్టానమైనటువంటి. కనుక ఆ సమయంలో సరస్వతీదేవికి ఇష్టమైనటువంటి ఏమిటి అంటే వాంగ్మయ స్వరూపిణి ఆమె. కనుక ఆ సమయంలో జపాలు తపాలు ఏవి చేసినా చదువుకున్న పిల్లవాళ్ళు చదువుకున్నాను, పిల్లవారి పుణ్యం చేయటం చదువుకోవడం. ఎవరు ఏదో రచయిత గ్రంథకర్త రాసినా ఆ రచనలో రాసుకుంటే వాళ్ళ మూడు బాగా ఉంటుంది. కనుక అటువంటి ప్రశాంతమైన సమయంలో మనం చేసేది అన్నీ కూడా సిద్ధిస్తాయి. అందుకొరకు ఆ సమయంలో పూజ చేయాలి. దేవతలు ఆ సమయంలో భగవంతుడు నిద్ర లేచిన తర్వాత ఆయనకు స్నానం చేస్తే ఆ స్నానం చేయించి, అంటే కార్తీకం స్నానం చేయించి ఈ సమయంలో పూజ చేస్తుంటారు. కనుక ఇటువంటి పూజా సమయం చాలా శ్రేష్టమైనది. మీరు ఇంత క్రితమేమో మహర్షి మీరు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, ఆ సమయంలో తులసిని పెట్టడం, తులసి అర్చన చేయడం, ఇవన్నీ కూడా చెప్పారు. మరి ధనుర్మాసం గొప్పది అన్నారు కదా, ఎందుకు గొప్పది అనే విషయాన్ని వాళ్ళు అడిగారు. ఇది చాలా గొప్పది అన్నారు కదా అంటే అప్పుడు సూత మహర్షి చెప్తున్నాడు, ఓ మహర్షులారా, నారదాయ పురాగీతం బ్రహ్మణ పరమేష్ఠిన. మీలాగానే నారద మహర్షి కూడా అనుమానం వచ్చింది, ధనుర్మాసం విశిష్టత ఏమిటి అని. అందుకొరకు ఆయన బ్రహ్మదేవుడు నాటి వాళ్ళ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి ఒకసారి వెళ్ళి అడిగాడు, ఓ ప్రభు, ఓ తండ్రి, నాకు ఈ భక్తి ఈ యొక్క ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి అని అడిగాడు. కనుక మీరు కూడా శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే అంటే భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా ఇది నమ్ముతూ వింటే దాని యొక్క ఫలితం వస్తుంది. ఊరికే ఏదో వింటున్నాను చేస్తానే కాకుండా భక్తిపూర్వకంగా మీరు వినండి, శ్రద్ధాపూర్వకంగా వినండి. శ్రోడుధ్వం భక్తిపూర్వకం అన్నాడు. ఈ శ్రేష్టత ఏది? వ్రతానాం చైవ సర్వేషాం,
దానానాం యజ్ఞకర్మణాం అధికం సర్వపుణ్యానాం ధనుర్మాస ఫలం శుభం అన్నారు. ధనుర్మాసం అనేటువంటిది ఎంత శ్రేష్టమైందంటే ఈ నెల రోజులు ఆచరించినటువంటి వ్యక్తి ధనుర్మాస పూజను చేయడం కానీ, పూజలో పాల్గొనడం కానీ, తన సంబంధమైనటువంటి ఇంకా అధికమైనటువంటి కర్మలు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తూ ఉంటే వాటిల్లో చేయడం ద్వారా సమస్తమైనటువంటి యజ్ఞాలు చేసిన ఫలితం దాంట్లో చూడమే కాదు, సొంతంగా తాను చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఎంత పుణ్యం వస్తుందో అటువంటి యొక్క ఫలం ఈ ధనుర్మాసంలో వస్తుంది. కనుక దీన్ని కేవలం ఏదో నేను చెప్తానే కాదు, బ్రహ్మ దేవతలే కాకుండా అనేక మంది మహర్షులందరూ కూడా తమ యొక్క పురాణాలు, శాస్త్రాలు అన్నింటిలో కూడా చెప్పారు. కనుక అది చాలా శ్రేష్టమైంది. అంటే మహర్షునాడు ఎందుకు మరి తత్ కథం నిశార్దూల పూర్వస్యాధికమొత్తం, ఎందుకు ఇంత గొప్పది, మిగతా నెలల కంటే ఎందుకు, ఈ ధనుర్మాసానికి ఎందుకు అంటే సూత మహర్షి అన్నాడు, ధనుర్మాసస్య మాహాత్మ్యం వక్తో భక్తుం విస్తరతోమయ. ధనుర్మాసం యొక్క విశిష్టత చెప్పాలి అంటే ఎన్ని రోజులైనా చెప్పినా నాకు అది పూర్తి చేయడం నా మించి కాదు. చాలా అనేకమైనటువంటి సంవత్సరాలు అభివృద్ధి చెప్పినా కూడా దాని యొక్క ఫలితం పూర్తి కాదు, నా మించి కాదు కూడా. కనుక నేనేం చేస్తాను, నా శక్యతే విశేష, దాని శక్యం కాదు, కానీ యథాశక్తిగా దాన్ని నేను కొద్ది భాగాన్ని సంక్షిప్తంగా దాని యొక్క సారాంశాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అందుకొరకు మీరు దాన్ని వినండి. ఇది సమస్తమైనటువంటి పురాణాల్లో చాలా విస్తారంగా చెప్పబడ్డది. దాంట్లో సంక్షేపాదభిలాస్యామి శృణుధ్వం భక్తి మురుత. కనుక సంక్షేపంగా నేను చెప్పదలుచుకున్నా, మీరంతా భక్తిపూర్వకంగా వినండి అని ఆ సూత మహర్షి చెప్పబోతున్నట్టు విషయాన్ని ఈ రోజుతోనే మనం ముగిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.